హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ నేను ఓల్డ్ శారీస్కి డై వేద్దామని చెప్పి ఫ్లిప్కార్ట్లో ఈ ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. మంచిగా అయితే ఇచ్చాడు. 10 డిఫరెంట్ షేడ్స్ కలర్స్, డై ప్యాకెట్స్ ఒక 5, 2 గ్లౌజెస్, ఒక యాప్రాన్ అయితే ఇచ్చాడు. మంచిగానే ఇచ్చాడు. అండ్ ఇవన్నీ వేసుకోవడానికి అయితే యూజ్ అయ్యాయి. నేనైతే యూజ్ చేశాను. అండ్ ఇది మా మమ్మీ ఓల్డ్ శారీ, దీనికి డై వేద్దాం అనుకున్నాను. అండ్ మా వాడి టీ షర్ట్ కూడా బాగా పాడైపోయింది, అందుకే కలర్ ఎలాగో మిగిలితే దీన్ని కూడా వేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఎలా చేయాలో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో కూడా రాశారు. సో ఫస్ట్ వేడి వాటర్ అయితే పెట్టుకోవాలి, హాట్ వాటర్. అందులో కొంచెం స్పూన్తో 1-2 స్పూన్లు అయితే సాల్ట్ వాటర్ కూడా వేసుకోవాలి. కొన్ని క్లోత్స్కి అయితే వెనిగర్ కూడా వేయమన్నారు. అండ్ వీళ్ళు మా ట్విన్స్లో పెద్దోడు, చిన్నోడు కూడా చూపిస్తానండి. వీళ్ళు నాన్ ఐడెంటికల్ ట్విన్స్, సో చూడడానికి అయితే ఒకలా ఉండరు. అండ్ మా చిన్నోడికి స్పెషల్గా రూమ్లోనే పెట్టాలి, ఇక్కడైతేనే పడుకుంటాడు. ఉయ్యాల్లో అసలు పడుకోడు. పెద్దోడు ఉయ్యాల్లో తప్ప ఎక్కడ పడుకోడు. అండ్ మా పెద్దోడైతే ఇక్కడ ఆడుకుంటున్నాడు. సో టోటల్ 3 అయిపోయారు. వీడి పెద్దోడు తర్వాత వీడి ట్విన్స్. నీళ్ళు మరిగిపోయి అందుకే టెర్రస్ పైకి వచ్చాను. ఇక్కడైతే ఫ్రీగా ఉంటుంది వేసుకోవడానికి అని చెప్పి. నేను వేయాల్సిన యాప్రోన్ మా వాడు వేసుకున్నాడు. వాడే వేసుకున్నాడు. చాలా సిల్లీగా అనిపించింది. అలాగే మనం డై చేయాల్సినవి ముందుగా మనమైతే వాటర్లో వాష్ చేసుకోవాలి. తర్వాతే ఈ డై అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మొత్తానికి వాడిచ్చిన గ్లౌజెస్ని అయితే నేను వాడేసాను. యాప్రాన్ వాడేసాడు. ఇవి వేయకముందు ఒకసారి చెయ్యి అయితే పెట్టేసాను, పొరపాటుగా హాట్గా ఉంటాయని మర్చిపోయి కాలింది. సో హాట్ వాటర్లో ఇలా మిక్స్ చేయాలి, కలర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినాక మనం అనుకున్న క్లాత్ అయితే వేసేయాలి. ఫస్ట్ టైం కదా, ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాము ఎలా వస్తుందని చెప్పి. కలర్లో వేసినాక బాగా మిక్స్ అయితే చేయాలి, లేదంటే అక్కడక్కడ కలర్ అంటేసి అక్కడక్కడ అంటకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవ్వాలంటే మంచిగా మిక్స్ అయితే చేయాలి. సో దీంట్లో ఒక 20-30 మినిట్స్ అయితే విడిచిపెట్టాలని చెప్పారు. తర్వాత ఇది డై ఫిక్సర్. సో ఇదేంటంటే కలర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పారు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాష్ చేస్తే కలర్ పోకుండా ఉంటుందంట. అందుకని చెప్పి సో అందులో 30 మినిట్స్ తర్వాత ఇందులోకి షిఫ్ట్ చేసి ఒక 15 మినిట్స్ అయితే ఉంచాలి. సో నేను ఎంత గ్లౌజెస్ వాడినా నాకు చేతికైతే కలర్ అయితే అంటేసింది. అండ్ ఇది షిఫ్ట్ చేస్తున్నాను. ఇందులో 30 మినిట్స్ అయిపోయింది కదా. సో ఇందులో ఒక 15-20 మినిట్స్ తర్వాత తీసేయడమే. చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ మా వాడి టీ షర్ట్ కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసాను. అలాగే మా మమ్మీ ఈ వైట్ శారీ కూడా ఇచ్చారు. దీనికి డాగులు ఏవో ఉన్నాయని ఇచ్చావా, మార్కులన్నీ ఉన్నాయి, నేను వాడట్లేదు, దీన్ని కూడా ఏదైనా చేస్తే చేయని చెప్పిస్తే నేను దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ అయితే వాడాను. పింక్ కలర్ యూజ్ చేద్దామని చెప్పి పింక్ వేశాను. ఎలాగో కలర్ అయితే ఎక్కువే ఉంటుంది కదండి. నా దగ్గర ఒక పింక్ చున్నీ ఉంది, బాగా ఫేడ్ అయిపోయింది. సో సేమ్ కలరే కదా, అది కూడా వేద్దామని చెప్పేసి నా పింక్ చున్నీని కూడా తెచ్చేసాను. ఇది బాగా ఫేడ్ అయిపోయింది, కొంచెం వైట్గా ఎక్కువ కనిపిస్తుంది. సో సేమ్ కదా, చూడాలి ఎలా వస్తుందా అని చెప్పి. అండ్ పింక్ కలర్ అవుట్పుట్లో అయితే నాకు అంత బాగా నచ్చలేదు శారీకి, కానీ వేసుకోవచ్చు. అండ్ ఇది డ్రై చేసేటప్పుడు మనం ఎండలో అయితే వేయకూడదు. ఇది ఫైనల్ అవుట్పుట్. మంచి కలర్ అయితే వచ్చింది, ఇది నాకు బాగా నచ్చింది. అండ్ దీంట్లో ఉన్న ఫ్లవర్స్ కలర్ మారలేదు. సో ఏదైనా డార్క్ ఉంటే అది చేంజ్ అవ్వదు, ఏదైనా లైట్ కలర్స్ ఏమైనా ఉంటే డిజైన్స్ అన్నీ అది కూడా సేమ్ కలర్లో చేంజ్ అయిపోతుంది. ఇది మా వాడి టీ షర్ట్, నేను ఈవెన్గా కలపలేదు అనుకుంటా, అందుకే ఇది అక్కడక్కడ కొంచెం వైట్గా ఉండిపోయింది. చూడండి, డార్క్ సర్కిల్ ఉంది కదా, డార్క్ కలర్లో ఉండడం అది చేంజ్ అవ్వాల. అండ్ ఇది పింక్ శారీ అవుట్పుట్ బాగానే అనిపించింది, కానీ కలరే కొంచెం బాగాలేదు. కానీ కలర్ అంటుకోవడం అయితే బాగుంది. మంచి క్రియేటివ్గా ఆలోచిస్తే బాగా చేయొచ్చు అని అనిపించింది. చున్నీ అయితే ఇది మంచిగా కొత్తగా అయితే వచ్చేసినట్టుగా అనిపించింది. నెక్స్ట్ ఫేడెడ్ జీన్స్ మీద ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అలాగే కొన్ని టాప్స్ మీద ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ ఇది మా లావెండర్ శారీ ఉంది కదా, మా అత్త కట్టుకున్నారు, బాగా అనిపించింది కట్టాక. అండ్ ఇది వాటర్లో పెట్టాక కలర్ ఏమైనా వదిలేస్తుందేమో అని చెప్పి చెక్ చేసాం. ఇక్కడ కలర్ అస్సలు పోలేదు, చూస్తున్నారు కదా, అస్సలు ఇంత కలర్ కూడా అంటలేదు, మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఫేడెడ్ జీన్స్ చూపిస్తాను. ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.